to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils, Horlicks and Hudson Curd. మన ఫస్ట్ సెగ్మెంట్ పంటలు పిండి వంటలు. హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకే. ఈ రోజు వైజాగ్ నుంచి రాణి గారు రాశారు. ఓకే. బీరకాయ శనగపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో బీరకాయ శనగపప్పు కూర మంచి కాంబినేషన్ కదా, రెండిటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా మంది ఏంటంటే కొంచెం కందిపప్పు లేదా పెసరపప్పు ఎక్కువగా వేసుకొని చేస్తూ ఉంటారు. సో ఈ శనగపప్పు చాలా తక్కువ అనమాట. సో కొంచెం ముందుగానే మనం ఉడికించేసి అంటే కొంచెం పలుకులుగా ఆ శనగపప్పు వేసుకుంటే సో మధ్య మధ్యలో తగ్గుతూ చాలా బాగుంటుంది. ఓకే. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. బీరకాయ శనగపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ శనగపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1/2 కిలో, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఆయిల్ వేసుకుందాం. సఫలా ఎడిబుల్ ఆయిల్. ఓకే. సో సఫలా మనకు చాలా లైట్ గా ఉంటుంది, హెల్దీ కూడా. అలాగే మనం డీప్ ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుందండి. సో ఈ ఆయిల్ వాడుతున్నాం మనం. ఓకే. ముందుగా ఆయిల్ అండి. సో దీనికి ఏంటంటే ముందుగా మనం పప్పు ఒక్కటి ఉడికించి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ మనకు ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. సో దీంట్లో ముందుగా మనం పోపు దినుసులు, సో కొంచెం ఆవాలు చుట్టుపక్కల ఆడుతున్నప్పుడు ఉల్లిపాయలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, సో ఇక్కడ టొమాటో బేస్ ఇస్తున్నాం, అది మనకు కొంచెం గ్రేవీలా వస్తుంది, ముక్కల్లా వేసుకుంటున్నాం. ఓకే. సో అది కొంచెం గ్రేవీ బేస్ వస్తున్నాం. ఎస్ అండి. సో ఇది రైస్ కానీ చపాతీ కానీ సో రెండింటికి కూడా కాంబినేషన్ చాలా బాగా వస్తుందండి. సో దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు అండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాం. ఎస్ అండి. బీరకాయ టొమాటో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా రాజు గారు? చాలా బాగుంటుందండి. ఆ పులుపు కూడా కొంచెం మనకి ఈ కూరలో యాడ్ అయితే టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఎస్. సో అంటే ఇక్కడ మనం తీసుకున్న ఈ వాటర్ వెజిటేబుల్స్ దేంతో చేసుకున్నా సో వాటన్నిటితో కూడా ఈ టొమాటో కాంబినేషన్ చాలా బాగా కుదురుతుంది. అవును. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా కారం, కొంచెం పసుపు, సో వీటితో పాటుగా బీరకాయ ముక్కలు. ఓకే. సో ఈ బీరకాయ ముక్కలు కొంచెం మనకు మగ్గితే అంటే హాఫ్ డన్ అయిన తర్వాత మనం టొమాటో ముక్కలు అవి యాడ్ చేయాలి. సో ముందుగానే మనం టొమాటో యాడ్ చేసేదంటే ఇది కొంచెం ఎక్కువసేపు అంటే కొంచెం పులుపు యాడ్ అవుతుంది కదా. సో ఉడకడానికి కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో ఇంకా మనం ఇలాంటి వెజిటబుల్స్ ని ఆల్రెడీ ఉడికించి అయితే తీసుకోలేము, ఎందుకంటే త్వరగానే అయిపోతాయి, ముద్దలా అయిపోతుంది అది. సో మూత పెట్టేస్తారా? సో కొంచెం ఈ బీరకాయలు మగ్గాలి, ఆ తర్వాత మనం టొమాటోస్ అవి యాడ్ చేసుకోవాలి. ఓకే. సో బీరకాయలు మగ్గాలి కదండి, ఆలోపు ఒక చిట్కా చేసేద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: బొప్పాయి గుజ్జును పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే ముఖంపై ఎటువంటి మచ్చలున్నా పోయి ఫేస్ నీట్ గా క్లియర్ గా అవుతుంది. ఓకే. చూద్దాం రాజు గారు. బీరకాయ ముక్కలు మగ్గిపోయాము చూద్దాం. ఎస్. సో చిట్కా కూడా చూసేసారు కదా, బీరకాయ ముక్కలు కూడా మగ్గాయి కదా రాజు గారు? తొందరగానే అయిపోయి టమాటా ముక్కలు. ఓకే. సో ఈ పులుపుతో కూడా బాగుంటుంది. అవును. సో టమాటో వేసుకోకుండా మనం కొంచెం అంటే ఆ పప్పు అది వేసుకుంటే కొంచెం మనకు పొడి కూరలా వస్తుంది.
సో అలా కూడా తీసేసుకోవచ్చు. సో అదేంటంటే కొంచెం సైడ్ డిష్గా బాగుంటుంది, అలాగే రోటీస్ కాంబినేషన్ బాగుంటుంది. సో కొంచెం మనకు కాస్త ముద్దకూర లాగా అలా కావాలి అనుకుంటే కొంచెం టొమాటోస్ యాడ్ టమాటో సో కొంచెం గ్రేవీ కూడా వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఫైనల్గా ముందుగా ఉడికించుకున్న శనగపప్పు, ఓకే, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో ఈ పౌడర్స్ వల్ల కూడా మనకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది కదా. సో గరం మసాలా లాంటిది ఏం లేకుండా జస్ట్ మనకి 2 వేసుకున్నా బాగా సరిపోతుంది, మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఓకే. సో బాగా కలిపేసి కొంచెం మూత పెట్టేసి 1 నిమిషం అలా మగ్గిచ్చేస్తే సో ఈ పప్పు కూడా కొంచెం ఆ మసాలా తాలూకు ఆ ఫ్లేవర్స్ కూడా పట్టేస్తే బాగుంటుంది. ఓకే ఓకే, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో మంచి స్మెల్ కూడా వస్తుంది. సో టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి మనకు. సర్వ్ చేసేసుకుందామా? ఎస్. సో ఇంకొంచెం లూజ్గా గ్రేవీలా కావాల్సి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో మీరు అన్నట్టు రైస్లోకి, చపాతీలోకి, రోటీస్ ఇలాంటి కాంబినేషన్స్కి చాలా బాగుంటుంది కదా. చాలా బాగుంది. అండ్ అలాగే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అంటే మీరు శనగపప్పు కొంచెం మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టేసుకుంటే అంటే బీరకాయ మనకు వాటర్ వేసేటప్పుడు కాబట్టి ఫాస్ట్గానే ఉడుకుతుందండి. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే. సో బీరకాయ శనగపప్పు కూర రెడీ అండి. ఓకే, వేడివేడిగా బీరకాయ శనగపప్పు కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ శనగపప్పు కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బీరకాయ శనగపప్పు కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, బీరకాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి కాస్త మగ్గాక ఉడికించిన శనగపప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. అంతే, బీరకాయ శనగపప్పు కూర రెడీ. బీరకాయ శనగపప్పు కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, వెరీ టేస్టీ రాజు గారు. ఆ శనగపప్పు వల్ల ఆ కమ్మదనం కొంచెం యాడ్ అయింది. అండ్ బీరకాయకి శనగపప్పుకి కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది. ఎస్ అండి. ఇంకొంచెం టేస్ట్ ని పెంచడం కోసం టొమాటోస్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. సింపుల్ గా ఎక్కువ వేసేసుకోకుండా కష్టపడకుండా సింపుల్ గా చేసేసుకున్నా కూడా టేస్టీగా చాలా బాగుంది. ఎస్ అండి. అంటే ఇదే కాంబినేషన్ లో కూడా మనం కొంచెం మసాలా టైప్ లో కావాలనుకుంటే సో టొమాటో కొంచెం పేస్ట్ లా చేసుకుని కావాల్సిన కొంచెం కొబ్బరి కానీ గసగసాలు సో అది యాడ్ చేసుకున్న బాగుంటుంది. సో లేకుండా కొంచెం వేపుడులానే కావాలనుకుంటే కొంచెం పచ్చి కొబ్బరి కూడా తురిమేసి అలా సింపుల్ గా కొబ్బరి వేసుకోవచ్చు. లేకపోతే కొంచెం అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర సో ఇవి పచ్చి కొబ్బరి కలిపేసి పేస్ట్ లా చేసుకొని కూడా వేసినా అది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. మెయిన్ గా ఏంటంటే మనకి ఇలా వాటర్ వెజిటేబుల్స్ తో ఆ వేపుళ్లలో ఆ కొబ్బరి చాలా బాగుంటుంది. సో మనకి అంటే ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ లో ట్రై చేసుకుంటూ ఉంటే ఏంటంటే డిఫరెంట్ టేస్ట్లు కూడా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. బాగుంది రాజు గారు, ఇదైతే సింపుల్ గా చాలా టేస్టీగా ఉంది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. దాల్చిన చెక్కను రోజు రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో మిలన్ కివీ జ్యూస్ తయారు చేసుకోబోతున్నాం. ఈ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా అండి? రాజుగారు, ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో మెలన్ కివీ జ్యూస్. అవునండి. ఈ సమ్మర్ లో ఇలాంటి పేర్లు వింటేనే చాలా టెంప్టింగ్ గా ఉంటుంది కదా, చల్లగా కొంచెం రిఫ్రెష్మెంట్ అనేది జస్ట్ ఆ ఫీల్ అనేది వస్తుంది. సో ఇంట్లోనే తయారు చేసుకునే పద్ధతిలో ఈజీగా నేర్పిస్తారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఓకే,
ఓకే మరి స్టార్ట్ చేసేద్దాం. మెలన్ కివీ జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మెలన్ కివీ జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 2 కప్పులు, కివీ ముక్కలు 1/2 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, అల్లం తురుము కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఐస్ క్యూబ్స్ కొద్దిగా. ఓకే స్టార్ట్ చేసేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా వాటర్ మెలన్ వేసేసుకున్నామండి. సో చాలా ఈజీగా మనకి ఇది క్రష్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ వాటర్ మెలన్ క్రష్ చేసుకుని తర్వాత కివీ యాడ్ చేయాలి రాజు గారు. తర్వాత మిగతా అన్ని కూడా యాడ్ చేసుకుందాం. అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉంటాయి కదా. అవును. సో ఇవి అయిపోయిన తర్వాత ఎండింగ్ లో అవి యాడ్ చేసేసుకుని కొన్ని కూడా వేసేసుకొని సో ఇప్పుడు దీంట్లో మిగతా అన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే. సో కివీ మనం గ్రైండ్ చేయట్లేదా? చేస్తున్నాం. ఓకే. సో కొద్దిగా కివీ ముక్కలు. సో ఇంకొన్ని మనం కొంచెం గ్లాస్ తో పాటు సర్వ్ చేసుకుంటామండి. షుగర్ సరిపడా, ఎందుకంటే మనకు కొంచెం కివీ కొద్దిగా పులుపు కూడా ఉంటుంది కదా. అవును. వాటర్ మెలన్ కి అయితే అక్కర్లేదు కానీ కివీ కొంచెం కావాలి. ఎస్ అండి. సో పంచదార. సో ఇక్కడ మెలన్ కాంబినేషన్ లో మనకు అల్లం ఫ్లేవర్ బాగుంటుంది. సో కొద్దిగా తురిమిన అల్లం వేస్తున్నాను. ఓకే. అలాగే పుదీనా కూడా చాలా బాగుంటుంది మెలన్ తో. కొద్దిగా ఐస్ క్యూబ్స్ అండి. ఓకే. ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఎస్ అండి. సరిపోతున్నా రాజు గారు? ఇంకొంచెం అవ్వాలా? ఓకే. సో మీరు చేసేస్తూ ఉండండి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. ఉసిరికాయ పొడిలో ఎగ్ వైట్, నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి ఒక అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా నెలకొకసారి చేస్తూ ఉన్నట్లయితే జుట్టుకు పట్టిన జిడ్డు, మురికి అంతా తొలగిపోయి హెయిర్ సిల్కీగా తయారవుతుంది. ఓకే. అయిపోయింది. ఓకే. చిట్కా కూడా చూసేసారు కదా. ఇక్కడ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. సో గ్లాసెస్ ఇస్తారా? యా. సో ముందుగా కివీ ఫ్రూట్స్, కివీ ముక్కలు కొంచెం బాటంలో, నెక్స్ట్ జ్యూస్. అసలు సమ్మర్ లో వాటర్ మెలన్ నిజంగానే గాడ్ గిఫ్ట్ లా అనిపిస్తుంది కదా రాజు గారు. చల్లగా యాక్చువల్లీ అలా ముక్కలు కోసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని తర్వాత తింటే చాలా బాగుంటుంది. సో రోజు ఒకటేలాగా ఓన్లీ వాటర్ మెలన్ ఏం తింటాం. సో ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ లో జ్యూస్ లాగా చేసుకుంటే ఇంకా కొంచెం డిఫరెంట్ కూడా ఉంటుంది మనకు. ఎలాగో మనకి సమ్మర్ లో తిండి అసలు తినాలనిపించదు, చల్లగా ఏదో ఒకటి తాగుతూనే ఉండాలి అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి జ్యూసులు డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది. ఓకే. ఓకే. వావ్. సో దీంట్లో మళ్ళీ కొద్దిగా ఐస్ క్యూబ్స్, కొద్దిగా పైన నుండి పుదీనా. ఓకే. ఎస్. మెలన్ కివీ జ్యూస్ రెడీ అండి. ఓకే. సో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చల్లగా తాగిద్దాం. బట్ దానికన్నా ముందు కార్వింగ్ జ్యూస్ వేద్దాం. కార్వింగ్ కూడా వాటర్ మెలన్ చేస్తున్నాను. ఓకే. పెద్ద నైఫ్ ఇస్తారా? పీల్ చేసేసుకోవాలి రాజు గారు మొత్తం. అవునండి. ఫ్లవర్ లా చేస్తున్నాను. సో వైట్ దానిపైన కొంచెం మనం పెటల్స్ తీసుకుంటే బాగా కనిపిస్తుంది. సో డార్క్ తీసుకున్నా కొంచెం హార్డ్గా ఉంటుంది స్కిన్ పైన.
ఓకే, పైన రౌండ్ షేప్. సో దీన్ని కొంచెం ఎలివేట్ చేస్తున్నాం. ఇలా స్కూపింగ్ మెథడ్లో చేస్తానండి. ఓకే. సో పెటల్స్ మళ్ళీ ఈ ఎడ్జెస్ కొంచెం ఇలా ఓపెన్ పల్చటి రేకుల్లో మనం ఓపెన్ చేసుకోవాలి. సో కింద నుంచి లేయర్ తీసేస్తే మనకు ఆ పెటల్స్ కొంచెం ఓపెన్ అవుతాయి. ఓకే, సో ఇలా వస్తాయి. సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో సో కొద్దిగా పెటల్ షేప్ చేంజ్ చేశాను. సో మళ్ళీ ఈ కింద నుంచి తీసేసేయాలి. ఓకే. సో ఈ పోర్షన్ లో కార్వింగ్ చేసుకోవడం కొంచెం కష్టం కదా మరాజ్ గారు? అంటే కొంచెం హ్యాండ్లింగ్ అనేది కొంచెం కష్టం అవుతుంది, Yeah, and బట్ water డిస్ప్లేకి బాగుంటుంది. Yeah. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటున్నాను. సో లాస్ట్ పెటల్. వావ్, చాలా బాగుంది రాజ్ గారు. సో కింద నుంచి కట్ చేసేస్తే మనకు జస్ట్ ఆ ఫ్లవర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ప్లేట్లో పెట్టేసుకుందాం. వెరీ నైస్. చల్ల చల్లగా మెలన్ కివీ జ్యూస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ జ్యూస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మెలన్ కివీ జ్యూస్ తయారు చేసుకునే విధానం: పుచ్చకాయ ముక్కలు, కొన్ని కివీ ముక్కలు, పంచదార, అల్లం తురుము, కొద్దిగా పుదీనా, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టి జ్యూస్ సిద్ధం చేసుకోవాలి. సర్వింగ్ గ్లాస్ లో మిగిలిన కివీ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న జ్యూస్, ఐస్ క్యూబ్స్ వేసి పుదీనాతో గార్నిష్ చేసుకుంటే మెలన్ కివీ జ్యూస్ రెడీ. మెలన్ కివీ జ్యూస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. ఓకే, సో చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం దీంట్లో ఏంటంటే పంచదార యాడ్ చేసుకున్నాం కదండి. అవును. సో పంచదార కాకుండా కొంచెం తేనె యాడ్ చేసుకుంటే కూడా మనకు డిఫరెంట్ గా బాగుంటుంది. సో ఇంకొంచెం హెల్దీ కూడా. హెల్దీ కూడా, యా. ఓకే, వావ్, చాలా డిఫరెంట్ గా ఉంది రాజు కొంచెం గారు. పుల్ల పుల్లగా, అంటే ఆ కివి తాలూకు యా, కొద్దిగా పుల్లగా ఉంటుంది. పుల్లగా అండ్ అల్లం మింట్, ఘాటు. అల్లం అల్లం ఘాటు కూడా అన్ని, అంటే తెలుస్తుంది. ఒక్కొక్కటి డిఫరెంట్ టేస్ట్ యాడ్ చేసాం కదా మనము. Yes. కాబట్టి ఓవరాల్ గా వాటర్ మెలన్ జ్యూస్ అంటే నార్మల్ గా మనకు ఒకటే టేస్ట్ ఉంటుంది. Yes. ఇదేంటంటే డిఫరెంట్ గా ఉంది అన్ని Yeah, యాడ్ అంటే సమ్మర్ లో మనకి ఎక్కువగా వాటర్ మిలన్ తీసుకోవాలి అని అంటూ ఉంటారు. అవును. సో రెగ్యులర్ గా ఒకే రకంగా ఇచ్చినా ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలు కానీ తీసుకోవడానికి అంతగా ఇష్టపడరు. కాబట్టి ఇలా మనం కాంబినేషన్స్ లో చేసుకుంటూ ఉంటే సో బాగుంటుంది, వాళ్ళకి కొంచెం కొత్తదనం కూడా అనిపిస్తూ ఉంటుంది. యా, సో ఇదే దాంట్లో కూడా కొంచెం పులుపు కావాలనుకుంటే కొంచెం ఎండింగ్ లో
అందులో కొద్దిగా నిమ్మరసం 2-3 చుక్కలు పిండేసుకొని కలిపేసుకున్నాం మనం. చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం జనరలీ కివీ కాంబినేషన్ తీసుకున్నాం కదా, అలా కాకుండా ఇంకా ఏదైనా కాంబినేషన్స్ తీసుకోవాలంటే వాటర్ మెలన్ లో ఏది బాగుంటుంది? గ్రేప్స్ అయినా తీసుకోవచ్చు, బత్తాయి రసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సీజనల్ గా మనకు మ్యాంగో దొరుకుతుంది, సో మ్యాంగో యాడ్ చేసుకోవచ్చు, పైనాపిల్ యాడ్ చేసుకున్న బాగుంటుంది. సో కొంచెం పులుపుగా ఉండేది ఉంటే కొంచెం అడిషనల్ గా మనకు తాగేటప్పుడు జస్ట్ అలా టంగ్ టచ్ కాగానే సో ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే కివీ కాంబినేషన్ లో ఉందండి. సో కివీ కాంబినేషన్ లో కూడా చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది జ్యూస్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బరువు తగ్గాలనుకునే వారి కోసం ఈ చిట్కా. అలోవెరా జ్యూస్ లో కరక్కాయ పొడి కలుపుకుని రోజు ఉదయాన్నే పరగడుపున తాగుతూ ఉండండి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఓకే, ఊరించే వంటల్లో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు సంధ్యారాణి. సంధ్యారాణి గారు చాలా యాక్టివ్ గా హాయ్ చెప్పారు. వెరీ నైస్. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దేవరకొండ, నల్గొండ జిల్లా. దేవరకొండ, నల్గొండ జిల్లా. ఓకే. హలో. హాయ్, మీ పేరు? భార్గవి. భార్గవి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? సంతోష్ నగర్. సంతోష్ నగర్, హైదరాబాద్. యా. ఓకే, సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? సో మా ఏంటి అత్తయ్య. రిలేషన్? అత్తయ్య. ఓకే, సో అంటే డాడీ వాళ్ళ చెల్లెలా? యా. ఓకే, సో వెరీ నైస్. మరి మీ ఇద్దరికి ఇవాళ వంటలు చేయడానికి ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది. సో దీన్ని బేస్ చేసుకునే మీరు వంటలు చేయాలి, తెలుసు కదా? ఓకే, మరి చూసేద్దామా? చూసేద్దాం. ఓకే. అరటికాయ బజ్జీలు చాలా బాగుంటాయి కదా, కానీ ఇప్పుడు సీజన్ అరటికాయ బజ్జీలు తినే సీజన్ కాదు కాబట్టి వేరే రకంగా ఏదైనా చేసుకుందాం అరటికాయతో. సో బాగా ఆలోచించండి, అరటికాయతో ఏం చేయొచ్చు. చాలా చేస్తూ ఉంటారు అరటికాయతో కూరల్లాగా, డిఫరెంట్ గా. నాకు అంత ఐడియా లేదు, బట్ స్టిల్ మీరు బాగా ఆలోచించి ఏ వంట అయితే బాగుంటుందో చెప్పండి. నేను మీకు టైం ఇస్తా, టైం తీసుకోండి. ఓకే, ఎవరైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళు ఫస్ట్ వంట చేయొచ్చు, బట్ బాగా ఆలోచించుకుని మంచి రెసిపీ చెప్పండి. టైమర్ స్టార్ట్ చేయనా? యర్ టైం స్టార్ట్స్ నౌ. సో టైం తీసుకోండి, ఆలోచించండి ఏం చేయొచ్చు అరటికాయతో డిఫరెంట్గా అని. ఎప్పుడు చేసుకునే వంటలు కాకుండా బెటర్గా ఏదైనా చేయొచ్చా ఆలోచించండి. ఓకే, కొంచెం డిఫరెంట్ గా అరటికాయ పులుసు చేద్దాం. ఓకే భార్గవి. ఓకే, వెరీ నైస్. అరటికాయ పులుసు. యా. ఓకే, సో 18 seconds లో చెప్పేసింది. భార్గవి, వంటలు బాగా చేస్తావా? ఏదో అప్పుడప్పుడు ట్రై చేస్తా. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? యా. ఓకే, అరటికాయ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటికాయ పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అరటికాయ 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిర్చి 2, వెల్లుల్లి రెబ్బలు 4, చింతపండు గుజ్జు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. భార్గవి రెడీ? యా, రెడీ. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకుందాం. ముందుగా ఆయిల్. సో ఇప్పుడు భార్గవి అత్తయ్య సహాయంతో వంట చేస్తున్నావా లేకపోతే స్వతహాగా వంట చేస్తున్నావా? ఓన్ గా ట్రై చేద్దామని. ఓన్ గా. ఓకే, సో ఆవిడ టెన్షన్ పడిపోతున్నారు పక్కన నుంచి, అందుకనే టెన్షన్ ఏం లేదు. సో భార్గవి బాగా వంట చేస్తుంది, డోంట్ వరీ. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుందాం. అన్ని పోపు దినుసులు. యా. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక కొంచెం 2 మిరపకాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తర్వాత వెల్లుల్లిపాయ,
సో పోపు కొంచెం బాగా వేగిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ ఇంకా మాడిపోవడానికి దగ్గరగా ఉంది. సో నెక్స్ట్ ఏం వేసుకుంటావు? వేసేసుకో. చింతపండు రసం వేసేసుకుందాం. ఇప్పుడే వేసేస్తావా? ఓకే. సో చింతపండు రసం కొంచెం దగ్గరికి అయ్యాక ఆల్రెడీ ఆనియన్ వేసుకుందాం ఫస్ట్. ఓకే. సో ఆనియన్ ఫ్రై చేసి ఉండాలా? ఏం లేదు, పచ్చి ఆనియన్ అది టమాటో చింతపండు గుజ్జులో మగ్గిపోతుంది. ఓకే. సో పచ్చి ఆనియన్స్ కూడా కొంతమంది పులుసులో వేసుకుంటూ ఉంటారు కదా. అవును, చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఉడకపెట్టిన అరటికాయ. ఓకే. సో అరటికాయ కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగానే ఉడకపెట్టుకుందాం. కొద్దిగా ఉప్పు, కారం. మనం పచ్చిమిర్చి కొంచెం వేసుకున్నాం కదా, సో టేస్ట్ కోసం కారం. నెక్స్ట్ ఉప్పు. ఓకే. కొద్దిగా ధనియాల పొడి. అంతేనా? అంతే. ఓకే. సో మూత పెట్టుకోవాలా కాసేపు? ఏమన్నా ఏం లేదు, అక్కర్లేదు. వాటర్ కూడా అక్కర్లేదు దీనికి? అక్కర్లేదు. ఓ, సో ఇంతే. చాలా ఫాస్ట్ గా అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ. బాగుందమ్మా, వెరీ నైస్. సో ఇంకా సర్వ్ చేసేయడమే అన్నమాట. ఓకే. భార్గవి, ఇంత చక్కా వంట చేసేసావు కదా, జనరల్లీ ఇంట్లో వంటలు చేస్తూ ఉంటావా? అప్పుడప్పుడు డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటా. ఇష్టమా? సో అభిరుచి వాచ్ చేస్తూ ఉంటావా మరి? రెగ్యులర్ గా అభిరుచి వాచ్ చేస్తున్నావు అంటే మరి నువ్వు అంటే ఏం చేస్తూ ఉంటావు? అంటే కాలేజ్ నుంచి వచ్చాక యూట్యూబ్ లో అయినా ఎలా అయినా. అదన్నమాట. ఓకే. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నా. చదువుతున్నావు. సో కాలేజ్ నుంచి వచ్చాక యూట్యూబ్ లో కూడా వీడియోస్ అప్పుడు చూస్తూ ట్రై చేస్తూ ఉంటావు. ఐ లైక్ టు ట్రై డిఫరెంట్ ఐటమ్స్. వెరీ నైస్. ఇప్పుడు నుంచి ప్రిపేర్ అయితే ఫ్యూచర్ కి బాగా పనికొస్తుంది. అయిపోయిందా? వేడివేడిగా అరటికాయ పులుసు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పులుసు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అరటికాయ పులుసు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగనివ్వాలి. దీనిలో చింతపండు పులుసు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన అరటికాయ ముక్కలు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మరగనివ్వాలి. అంతే, అరటికాయ పులుసు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. చాలా మందికి మొటిమలు తగ్గిపోయినా కూడా మచ్చలు అలాగే ఉండిపోతాయి. ఆ మచ్చలు కూడా తగ్గాలి అంటే జాజికాయ పొడిలో పాలు కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ ని మచ్చల పైన తరచూ రాసుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మచ్చలు కూడా తొలగిపోతాయి. ఓకే. సో భార్గవి వంట అయిపోయింది. నెక్స్ట్ సంధ్యారాణి గారు ఏం చేయబోతున్నారు? అరటికాయ మసాలా. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, అరటికాయ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటికాయ మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అరటికాయ 1, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. సంధ్య గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ప్యాన్ వేడైనాక ఆయిల్ వేయాలి. ఓకే. సో ముందుగా ఆయిల్ వేసుకోవాలి, తర్వాత పోపు దినుసు. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి కదా. హీట్ అయినాక ఓకే. సో మీ ఇద్దరికి ఈరోజు కాంపిటీషన్ కదా. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అత్త అయినా సరే, కోడలైనా సరే. అబ్బా, మంచిగా అండర్స్టాండింగ్ తో వచ్చారనమాట. సో కానీ పోటీలో అలా ఉండకూడదు, నేనే గెలవాలి అని ఉండాలి. అత్త ఫస్ట్ కాబట్టి అత్తే గెలవాలంటావు. చూద్దాం.
వేసుకోండి పోపు దినుసులు. ఆయిల్ వేడెక్కింది. జనరల్ గా అత్తలతో మనకి మంచి ర్యాపో ఉంటది కదా. ఐ మీన్ నాన్న ఒక్క నిమిషం వేసుకోండి. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, పచ్చిమిర్చి, ఇది ఆల్రెడీ ఉడకపెట్టాను. ఉడికించిన అరటికాయ ముక్కలు. ఆల్రెడీ ఉడికినాయి కదా. టమాటా పేస్ట్, టొమాటో పేస్టా? ఓకే. పేస్ట్ అయిపోయిందా? కొంచెం వేయించుకుంటూ ఉండండి. సో ఆ టొమాటో పేస్ట్ కొంచెం పచ్చిగా ఉంటుంది కదా. అరటికాయ అంటే ఆల్రెడీ ఉడికింది కదా, కానీ టొమాటో పేస్ట్ కోసం పేస్ట్ పచ్చిగా ఉంది కదా, కొంచెం మగ్గాలి అన్నమాట. ఒక 1 minute మూత పెడదామా? మీ ప్రోగ్రామ్స్ బాగా చూస్తాను. అవునా? అభిరుచి వాచ్ చేస్తుంటారు మీరు కూడా? చాలా. సో మీ కోడలతో పాటు కూర్చుని వంటలన్నీ చూసి మీతో పాటు నేను కూడా వంట చేస్తాను అనమాట. అవునా? సో ముందుగానే కావాల్సిన పదార్థాలు చెప్పేస్తాం కాబట్టి రెడీ పెట్టుకుని కంపల్సరీ అన్ని ట్రై చేస్తుంటాను. ఓ ఓకే. మీ మనసు మమతాలు సీరియల్ ఉంది కదా, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నారా? గత 5 ఏళ్ల నుంచి ఫాలో అవుతూనే ఉన్నారా అలాగా? ఓకే, చూద్దామా అండి. ఇది అయిపోయింది. అయిపోయిందా? నెక్స్ట్ కొంచెం ఉప్పు, కారం. కారం. మసాలా కర్రీ కదా, కొంచెం ఘాటుగానే ఉంటుంది. కొంచెం ధనియాల పొడి. ఓకే. తర్వాత కొంచెం కొబ్బరి పేస్ట్ చేసి, పచ్చి కొబ్బరి పేస్టా? పచ్చి కొబ్బరి పేస్ట్. తర్వాత గసగసాల పేస్టా? గసగసాలు కాదు, కాజు పేస్ట్. ఓ కాజు పేస్ట్. ఓకే. సో మీరు మసాలా అన్నారు, ఇక్కడ మసాలాలే వాడలేదే అసలు. అంటే ఇవన్నీ మసాలా కర్రీకి ఎక్కువ యూజ్ చేస్తాం కదా. ఓహో. గరం మసాలా పౌడర్స్ ఇలా ఏమన్నా వేస్తారా? వాటర్ కావాలా? చూసుకోండి. చాలా ఇది ఒక 1 minute మగ్గాలి. మగ్గితే సరిపోతుందా? ఉప్పు కారం అంతా పట్టేస్తుంది అనమాట. 1 minute మగ్గే వరకల్లా. ఓకే. అత్త వంటలు అంటే బాగా ఇష్టమా భార్గవి నీకు? చాలా టేస్టీగా చేస్తుంది. అవునా? ఓకే. సో మీరేం చేస్తూ ఉంటారు సంధ్య గారు? నేను బిజినెస్, మాది కిరాణం షాప్, సూపర్ మార్కెట్ కాబట్టి కొంచెం అక్కడే బిజీగా ఉంటారన్నమాట. కాకపోతే అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తాను మంత్లీ 2 times. అంతా ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్, మేము ఒక్కరమే ఊర్లో ఉంటాం. ఓకే. సో కాబట్టి వచ్చినప్పుడల్లా కూడా హ్యాపీగా మీ కోడలికి వంటలు నేర్పించడం, వండి పెట్టడం. పెద్ద బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుండు, ఈ చిన్న బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఓకే. సో మీరు ఇంకా బిజీగా ఉంటారు, పైగా మీకు బిజినెస్ కూడా ఉంది కాబట్టి దాంతో పాటు పిల్లలు వంటలు సరిపోతాయి. అంతేనా? మా ఫ్యామిలీకి అందరికి మీరు ఒకసారి హాయ్ చెప్పండి. తప్పకుండా మీ ఫ్యామిలీ అందరికి ఒకసారి హాయ్. ఓకే, చూద్దామండి ఒకసారి. ఇది అయిపోయింది, మగ్గింది. ఓకే. సో ఆయిల్ రిలీజ్ ఇట్లా తేలింది కదా, మగ్గిపోయింది. బంద్ చేయండి. ఓకే, సర్వ్ చేసేసేయండి. గుమగుమలు ఆడిపోతుందండి, బాగుంది. లాస్ట్ గార్నిష్ కొంచెం కొత్తిమీర. ఓకే. ఓకే, అయిపోయిందా? ఓకే, అయిపోయింది.
వేడివేడిగా అరటికాయ మసాలా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ మసాలా కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అరటికాయ మసాలా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన అరటికాయ ముక్కలు, టొమాటో పేస్ట్ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పచ్చి కొబ్బరి పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతే, అరటికాయ మసాలా రెడీ. ఓకే, సో అరటికాయతో 2 రకాల వంటలు రెడీగా ఉన్నాయి కదా. టేస్ట్ చూసేద్దామా రాజు గారు? ఓకే అండి. ముందు పులుసు చూద్దామా? ఓకే. బాగుంది. నెక్స్ట్ మసాలా చూద్దామా? అరటికాయ మసాలా. వెరీ నైస్. సో 2 కూడా చాలా బాగున్నాయి కదా, బాగా కుదిరాయి 2. వెరీ నైస్. అత్త కోడళ్ళు భలే చేశారు. సో ఏది రాజు గారు ఈరోజు విన్నింగ్ వంట? సో బేసిక్గా 2 బాగున్నాయి. సో పులుసు కూడా బాగా చేసింది. సో అంటే ఆ పచ్చి ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవన్నీ వేసి చేసింది కదా, కొంచెం అంటే ముద్ద పులుసు కూరలా వచ్చింది ఇది. అవును, కొంచెం తీపి కూడా కొంచెం పడితే బాగుండేది. ఓకే, ఈరోజు మసాలా కర్రీ. సో నువ్వు చెప్పినట్టే అత్త గెలవాలి కాబట్టి అత్త గెలిచేశారు. ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అది తెలుస్తోంది వంటలో కదా. చాలా టేస్టీగా ఉంది. కంగ్రాచులేషన్స్ అండి సంధ్య గారు. ఇలా వచ్చేసారు. సో మంచి వంటను మాకు పరిచయం చేసినందుకు ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు బ్యూటిఫుల్ శారీ. కంగ్రాట్స్. అలాగే భార్గవి, ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఊరించే వంటలు 2 చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి మాకు మంచి మంచి వంటల్ని చేసి చూపించాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. పెరుగు ఎండాకాలంలో త్వరగా పులిసిపోతుంది. అలా పులవకుండా ఉండాలి అంటే పెరుగులో చిన్న పచ్చి కొబ్బరి ముక్క వేసి ఉంచండి. ఇలా చేస్తే పెరుగు పులవకుండా కమ్మగా ఉంటుంది. ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదా. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు వంటలు, పిండి వంటలు చూసిన బీరకాయ శనగపప్పు కూరలోని పోషక విలువలంటే తెలుసుకుందాం. బీరకాయ, శనగపప్పు, ఉల్లిపాయలు, టొమాటోలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి. చాలా మంచి, ఇది చాలా ట్రెడిషనల్, అట్ ద సేమ్ టైం హెల్తీ రెసిపీ. మనకు సీజన్కి తగినట్టుగా కూడా మ్యాచ్ అయిపోయింది. సాధారణంగా పప్పు, ప్లెయిన్ పప్పు తీసుకోవటం కంటే కూడా బీరకాయ, గుమ్మడికాయలు, పొట్లకాయలు, తర్వాత సొరకాయలు ఇలాంటివి యాడ్ చేసి తీసుకోవడం ఈ సమయంలో చాలా ఇంపార్టెంట్. అదే వర్షాకాలం అనుకోండి, మనకు ప్లెయిన్ పప్పు బెటర్. అంటే ఇప్పుడు మే, జూన్ వర్షాలు పడే వరకు కూడా పప్పులో మనం ఇలాంటి ఐటమ్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, వెజిటబుల్స్. ఎందుకంటే వాటిల్లో కూడా నీరు శాతం ఎక్కువ ఉంటుంది, అవి మనకు చాలా హెల్ప్ఫుల్. అదే టైంలో రైనీ సీజన్ స్టార్ట్ అవ్వగానే మనం ఇమీడియట్గా ప్లెయిన్ పప్పుకి షిఫ్ట్ అయిపోవాలి. ఇది సైన్స్ అంటే. ఎందుకంటే సమ్మర్లో నీటి శాతం ఎక్కువ ఉన్న కాయగూరలు వాడుకోవాలి. వర్షాకాలంలో కాన్సన్ట్రేటెడ్గా ఎనర్జీ ఇచ్చే ఐటమ్స్ని వాడుకోవాలి. సో బీరకాయ శనగపప్పు కూర అనేది కంపల్సరీగా మనం 100% ఇప్పుడు ట్రై చేయాల్సిన రెసిపీ. సో సీజనల్గా చూపించారు కాబట్టి డెఫినెట్లీ నోట్ చేసుకొని ట్రై చేయండి. తర్వాత సమ్మర్ స్పెషల్లో మిలన్, కివి జ్యూస్, వాటర్మెలన్, కివి, కొంచెం అల్లము, షుగర్ ఒకటి మనం అవాయిడ్ చేసేయచ్చు పూర్తిగా. ఎందుకంటే వాటర్మెలన్ ఇస్ బేసికలీ వెరీ వెరీ స్వీట్. వాటర్మెలన్ కూడా మనం చేత్తో అలా స్మాష్ చేస్తేనే మనకు వాటర్ అంటే అది జ్యూస్ లాగా అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలా జ్యూస్ లాగా తాగినా కూడా మనకు పొరపాటు ఏం లేదండి. కివి అనేది మనకి ఇట్స్ అ ఫారిన్ ఫ్రూట్. కివి హైయెస్ట్ విటమిన్ సి ఉంటుందండి మళ్ళీ మనకు. సో కివి కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. సో సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉన్న వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. కానీ వాటర్మెలన్ విత్ కొంచెం అల్లం తీసుకున్నా కూడా వెరీ గుడ్ అండి. సో ఎవరికి అందుబాటులో ఉందో వాళ్ళు కివితో ట్రై చేసుకోవచ్చు. లేకపోయినా వాటర్మెలన్ జ్యూస్ మన డైట్లో భాగంగా మనం ఈ సమ్మర్లో
మనం క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ మెలన్ అండ్ కర్బూజా ఇవి రెండూ కూడా మనకు ఈ సీజన్లో చాలా ఉపయోగపడుతుంది. ఊరించే వంటలో చూసిన అరటికాయ మసాలా అండ్ అరటికాయ పులుసు కూర. అరటికాయ మసాలాలో మనకు అరటికాయ, జీడిపప్పు, కొబ్బరి, ధనియాల పొడి. ఇప్పుడు అరటికాయ, జీడిపప్పు అండ్ పచ్చి కొబ్బరి. ఉల్లిపాయల్లో మనకు క్యాలరీస్ తక్కువ ఉంటాయండి. అరటికాయలో కూడా 100 గ్రాముల అరటికాయలో మనకు జస్ట్ 35 క్యాలరీలే ఉంటాయి. అది కూడా పీచు పదార్థంతో నిండి ఉన్న క్యాలరీ. ఇప్పుడు మనం జీడిపప్పు అండ్ పచ్చి కొబ్బరి రెండు కూడా టోటలీ అన్నెసెసరీ అండి. ఇంకోటి ఏంటంటే అరటికాయకి చాలా ఎర్దీ టేస్ట్ అనేది ఉంటుంది, చాలా ఒక యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది. కొన్ని రకమైన కాయగూరలకు ఫ్లేవర్ ఉండవు, మనం వేటితో దాన్ని కాంబినేషన్గా చూస్ చేసి యాడ్ చేసుకుంటామో వాటి ఫ్లేవర్ వచ్చేస్తుంది. పోషక విలువల పరంగా కూడా అవి బ్యాలెన్స్ అయిపోతాయి. కానీ ఇందులో అరటికాయకి అసలు చాలా మటుకు మనకు కాజు అనేది సెట్ కాదు, పోషక విలువల పరంగా కూడా మనకు అంత మ్యాచ్ అవ్వదు. సో ఓన్లీ అరటికాయ, కొంచెం కొబ్బరి, ధనియాల పొడి, దానితో మనం ఈ అరటికాయ మసాలా ట్రై చేసుకుంటే సేఫ్గా, న్యూట్రిషియస్గా ఉంటుంది. అరటికాయ పులుసులో ఇన్ఫ్యాక్ట్ కాంబినేషన్ చాలా బెటర్గా ఉందండి. అరటికాయ, ఉల్లిపాయలు, చింతపండు, ధనియాల పొడి అండ్ వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి రెబ్బలు కూడా మన బాడీ ఒక స్టేటస్ని కరెక్ట్గా ఉంచుతుందండి. వెల్లుల్లి డయట్లో రోజు తీసుకోవాల్సిన నెసెసిటీ కూడా ఉంది. సో వెల్లుల్లి రెబ్బలు అలా స్మాష్ చేసి తీసుకున్నా, కుక్ చేసి తీసుకున్నా, ఉడికించి గనక తీసుకున్నా, కూరల్లో ఇలా వేపి తీసుకున్నా, ఎలా తీసుకున్నా దాని పోషక విలువలు మనకు వచ్చేస్తాయి. అంత నేచర్, అంత ప్రకృతి, అంత బ్యూటిఫుల్ ఐటమ్ మనకి ఇచ్చిందండి. అంటే ఇలాగే తినాలి, ఇలాగే తింటేనే మంచిది, పచ్చిగా తీసుకోవాలి అలా ఏమీ లేవు. వండుకొని తీసుకున్న దాని పోషక విలువలు మనకు వచ్చేస్తాయి. ముఖ్యమైన పోషక విలువ రక్తం చిక్కబడకుండా పలసగా ఉండేలా చూస్తుంది. రక్తం ఎప్పుడైతే చిక్కబడుతుందో అప్పుడు మనకు గుండె జబ్బులు, స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం మూలాన ఇవన్నీ రావచ్చు. సో అరటికాయ పులుసు ఇన్ఫ్యాక్ట్ వెరీ హెల్తీ అండ్ వెరీ న్యూట్రిషన్. ఎక్కడా కూడా మనకు హై క్యాలరీ అనేది లేదు. కరెక్ట్గా ఇలాంటి కూరలే మనం ట్రై చేసుకోవాలి. అరటికాయ మసాలా లాంటివి మనం ఎప్పుడైనా ఒకసారి పార్టీ టైంలో ట్రై చేసుకోవచ్చు, కానీ అప్పుడు కూడా నాకు జీడిపప్పు, అరటికాయ అంత బాగుంటుందా, హెల్దీ కాంబినేషనా అని చెప్పలేము. సో ఈ రెండిట్లో పోలిస్తే మనకు అరటికాయ పులుసు చాలా చాలా బాగుంది. అలాగే మెలన్, కివి జ్యూస్ వెరీ హెల్దీ అండి. మీరు జ్యూసెస్ తాగాలనుకుంటే కూడా ఈ సీజన్లో వితౌట్ షుగర్ త్రాగడానికి ట్రై చేయండి. విత్ షుగర్ తీసుకుంటే మనకు అంత హెల్తీ కాదు, క్యాలరీస్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. వంటల పిండి వంటలో చూసిన బీరకాయ శనగపప్పు కూర కూడా చాలా బాగుందండి. పప్పుతోటి మనం డెఫినెట్గా ఈ సీజన్లో ఇలా ఏదైనా ఒకటి యాడ్ చేసుకుంటే, బీరకాయ లాంటివి నేను చెప్పిన వెజిటబుల్స్ లిస్ట్లో ఏదైనా ఒకటి యాడ్ చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో బీరకాయ శనగపప్పు కూర, మెలన్ కివి జ్యూస్ అండ్ ఆఖరిగా చూసిన అరటికాయ పులుసు చాలా బాగుంది. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజుగారు, ఈ రోజు 2 వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి, అలాగే ఈజీగా ఉన్నాయి. ఓకేనండి. చూసారు కదా, ఊరించే వంటలు కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.